F2 మీద ఏవైతే లీక్స్ వస్తున్నాయో అలాగే న్యూస్లు వస్తున్నాయో అలాగే బెంచ్ మార్క్ స్కోర్స్ లీక్ అయిపోయినాయని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 95% ఫేకే. ఎందుకంటే ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ కన్ఫర్మేషన్ కానీ మనకి పోకో నుంచి కానీ షామీ నుంచి కానీ లేదు. అదే కాకుండా రీసెంట్గానే ఎక్స్ట్రా డెవలపర్స్ ఏవైతే ఇప్పుడు అందరూ కూడా పోకోఫోన్ F2 బెంచ్ మార్క్స్ కోసం నమ్ముతున్నారో అది 100% ఫేక్ అని ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. నేను కూడా ఒక టెక్ న్యూస్లో కూడా కవర్ చేశాను. అందుకని నాకు తెలిసి పోకోఫోన్ F2 అనేది ఖచ్చితంగా మే ఆర్ జూన్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ రూమర్స్ కానీ లీక్స్ కానీ మనకి ఏప్రిల్ చివరిలో స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే పబ్లిసిటీ కోసం. సో ఇక మనం పోకోఫోన్ F2లో రాబోయే ఒక 5 బిగ్గెస్ట్ చేంజెస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మనం పోకోఫోన్ F1తో కంపేర్ చేసుకుంటూ మాట్లాడదాం. సో ఫస్ట్ పాయింట్ మనకి డిజైన్ అండ్ డిస్ప్లే. సో డిజైన్ అండ్ డిస్ప్లే విషయానికి వెళ్తే మనకి దీంట్లో 6.18 ఇంచెస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. కానీ పోకోఫోన్ F2లో మాత్రం సూపర్ అమోల్డ్ డిస్ప్లేని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి పోకోఫోన్ F2లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకని ఖచ్చితంగా అది సూపర్ అమోల్డ్ డిస్ప్లే అవకాశం అయితే ఉంటుంది. ఇక రెండోది ఏంటంటే ఈ ఫోన్ ఇప్పటికీ చాలా మందికి ఒక మంచి ప్రీమియం క్వాలిటీ స్మార్ట్ ఫోన్ లాగే ట్రీట్ చేస్తారు. కానీ దీంట్లో ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ద అగ్లీ నాచ్. ఇప్పుడు కూడా ఈ ఫోన్ని ద అగ్లీ నాచ్ ఫోన్ అని చదువుతూ ఉంటారు. ఎందుకంటే పోకోఫోన్ F1లో ఉన్న నాచ్ అనేది చాలా వైడ్గా చాలా పెద్దదిగా ఉండటం వల్ల చూడడానికి అంత లుక్ అయితే ఉండదు. ఖచ్చితంగా పోకోఫోన్ F2లో మనకి వాటర్ డ్రాప్ నాచ్ కానీ లేదంటే డాట్ నాచ్ కానీ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. కానీ నాచ్లెస్ డిస్ప్లేని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అది ఖచ్చితంగా ప్రీమియం క్వాలిటీ స్మార్ట్ ఫోన్స్లో మనం చూడగలం. కానీ వీళ్ళైతే మనకి లాంచ్ చేసేది 30,000 కంటే తక్కువ బడ్జెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి స్లైడర్ మెకానిజం అనేది అయితే దీంట్లో ఎక్స్పెక్ట్ చేయలేము పోకోఫోన్ F2లో. అందుకని ఖచ్చితంగా నాచ్ అనేది మనకి డిస్ప్లే మీదే ఉంటుంది. అది మనకి డాట్ నాచా లేకపోతే పంచ్ హోల్ డిజైనా లేకపోతే టియర్ డ్రాప్ అనేది మనకి అది రిలీజ్ అయిన తర్వాత క్లారిటీ అయితే వస్తుంది. ఇక రెండోది ఏంటంటే దీంట్లో ఉన్న డిస్ప్లే ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5 కానీ 6 కానీ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక రెండోది ఏంటంటే ద ప్రాసెసర్ అంటే ఖచ్చితంగా స్నాప్డ్రాగన్ 845 దీంట్లో ఉంది కాబట్టి దీనికంటే బెటర్ ప్రాసెసర్ని మనం పోకోఫోన్ F2లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే దీనికంటే బెటర్ ప్రాసెసర్ అంటే ప్రజెంట్గా అవైలబుల్ ఉన్న ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్. సో ఖచ్చితంగా పోకోఫోన్ F2లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక దీంట్లో కూడా వీళ్ళు 20,000 బడ్జెట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 845 తీసుకొచ్చారు. కానీ ఇది మనకి అండర్ క్లాక్ చేసిన ఫోన్ కూడా కాదనమాట. అంటే ప్రాసెసర్ వీళ్ళు ఏదైతే ఎగ్జాక్ట్ అవైలబుల్గా ఉందో దాన్ని సేమ్గా ఇచ్చారు. సో ఖచ్చితంగా మనం స్నాప్డ్రాగన్ 855లో కూడా ఎలాంటి అండర్ క్లాక్ చేయకుండా డైరెక్ట్గానే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. కానీ 5G వేరియంట్ అయితే ఖచ్చితంగా మనకి పోకోఫోన్ F2లో మాత్రం చూడము. మేబీ నెక్స్ట్ వెర్షన్స్లో ఏమైనా చూడవచ్చు. ఎందుకంటే 5G ఇప్పుడు ప్రజెంట్గా జస్ట్ ల్యాండ్ అవుతుంది కాబట్టి సో వెంటనే మనం పోకోఫోన్ F2లో 5Gని అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక మూడోది ద కెమెరాస్ అయితే ఖచ్చితంగా ఇప్పటికీ పోకోఫోన్ F1లో ఉన్న కెమెరాస్ అనేవి చాలా చాలా ప్రీమియం క్వాలిటీ కెమెరాలు. అది కాకుండా దీంట్లో మనకి గూగుల్ కెమెరా సపోర్ట్ కూడా డైరెక్ట్గా అవైలబుల్గా ఉంది. కాబట్టి ఇప్పటికీ మనకి 15 నుంచి 20,000 బడ్జెట్లో ఇదే టాప్ కెమెరా ఫోన్ అని చెప్పాలి. ఇక మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. కానీ పోకోఫోన్ F2లో మాత్రం మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దాంట్లో ఫస్ట్ కెమెరా అంటే మెయిన్ కెమెరా మాత్రం 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. రెండోది మనకి వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. మూడోది మాత్రం డెప్త్ సెన్సార్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఆ వాటర్ డ్రాప్ నాచో లేకపోతే పంచ్ హోల్డ్ నాచో లేకపోతే టియర్ డ్రాప్ ఏదైనా సరే దాంట్లో మాత్రం 20 మెగాపిక్సెల్ అయితే ఇప్పుడు ప్రజెంట్గా పోకోఫోన్ F1లో అవైలబుల్గా ఉంది. సో దాన్ని కంటిన్యూ చేస్తారా లేకపోతే అంతకంటే బెటర్ కెమెరా అయితే ఇస్తారని క్లారిటీ అయితే లేదు. కానీ ఫ్రంట్ సైడ్ మాత్రం సింగిల్ కెమెరా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నాలుగో పాయింట్ ద బయోమెట్రిక్స్ అంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అలాగే ఫేస్ లాక్ సపోర్ట్ అనమాట. సో మనకి పోకోఫోన్ F1లో బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. కానీ పోకోఫోన్ F2లో మాత్రం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఖచ్చితంగా అప్గ్రేడ్ అనేది చెప్పాలి. ఇక రెండోది ఫేస్ లాక్. దీంట్లో సపోర్ట్ కూడా చేస్తుంది. ఇందులో ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనకి ఇది IR ఫేస్ లాక్ అనమాట. అంటే మనకి డెడ్ చీకట్లో అంటే ఎలాంటి లైట్ లైన్ కండిషన్లో కూడా మనకి ఇది ఒక్క ఫోన్లోనే ప్రజెంట్గా మనకి 20,000 బడ్జెట్లో ఇలాంటి IR ఫేస్ లాక్ అనేది అవైలబుల్గా ఉంది. రిమైనింగ్ అన్ని కూడా మినిమం లైట్ ఉంటే మనకి ఫేస్ లాక్ అనేది సపోర్ట్ చేస్తుంది. రెగ్యులర్గా ఏదైతే మనకి ఫేస్ లాక్ ఉంటుందో అలాగే ఉంటుంది. కానీ పోకోఫోన్ F1లో మాత్రం IR ఫేస్ లాక్ అయితే ఉంటుంది. ఇది ఒక మంచి అప్గ్రేడ్. ఖచ్చితంగా మనం పోకోఫోన్ F2లో కూడా ఇలాంటి IR ఫేస్ లాక్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక లాస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ప్రీమియం క్వాలిటీ ఫీచర్స్ అంటే మనకి ఆల్రెడీ షామీ పోకోఫోన్ F1లో మనకి ఆల్రెడీ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4+ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ మన ఇండియాలో మాత్రం క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4 కానీ 4+ కానీ సపోర్ట్ చేసే ఛార్జెస్ అయితే లేవు. ఖచ్చితంగా మనం షామీ పోకోఫోన్ F2లో క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4+ అయితే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855 ఉంటుంది కాబట్టి. కానీ ఛార్జర్ కూడా అలాంటిది ప్రొవైడ్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. లేదంటే మనకి కొనుక్కోవడానికన్నా పాసిబిలిటీస్ ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది. ఇక రెండోది ఏంటంటే షామీ పోకోఫోన్ F1లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు. కానీ మనకి షామీ పోకోఫోన్ F2లో మాత్రం వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. ఇక ఇంకొక పాయింట్ కూడా మనం మాట్లాడుకోవాలి. షామీ పోకోఫోన్ F1లో బ్యాక్ సైడ్ మనకి
మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ బాడీని ఇచ్చారు. కానీ షామీ పోకోఫోన్ F2లో మాత్రం ఖచ్చితంగా మనం గ్లాస్ బాడీని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5 కానీ 6 కానీ ప్రొటెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే మనకి షామీ రెడ్మీ నోట్ 7 ప్రోలో చూస్తున్నామో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొటెక్ట్ చేశారు కదా, సో అలాగే కూడా దీంట్లో కూడా ప్రొటెక్ట్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇక 4వ పాయింట్ ఏంటంటే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది వాటర్ రెసిస్టెన్సీ. సో మనకి పోకోఫోన్ F1లో మాత్రం వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు, పోకోఫోన్ F2లో కనీసం IP68 లాంటి వాటర్ రెసిస్టింగ్ ఫీచర్స్ అయితే తీసుకొస్తే కొంచెం బెటర్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇవి మనం మేజర్గా మాట్లాడుకోవాల్సిన 5 డిఫరెన్సెస్ అనమాట. సో ఫస్ట్ పాయింట్ మనకి డిస్ప్లే గురించి సూపర్ అమోల్డ్, అలాగే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. నెక్స్ట్ మనకి Qualcomm Snapdragon 855, అలాగే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్, ఫ్రంట్ సైడ్ మనకి సింగిల్ కెమెరా సెటప్, డిస్ప్లే డిజైన్, అలాగే మనకి Qualcomm క్విక్ ఛార్జ్ 4+ సపోర్ట్, అలాగే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటే కొంచెం బెటర్గా ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే నాచ్ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేయొచ్చు అనమాట. ఇవి మేజర్గా నేను ఎక్స్పెక్ట్ చేసే టాప్ 5 ఫీచర్స్ అనమాట. సో దీంట్లో ఒక ఆల్మోస్ట్ ఒక 80 to 90% అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రావచ్చని. సో ఇంకా మీకు ఏమైనా కొత్త ఫీచర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటారో కింద కామెంట్స్లో రాయండి. సో ఇది ఫ్రెండ్స్ షామీ పోకోఫోన్ F2 గురించి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫీచర్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ అప్. బై బై.